ప్రోటీన్ షోడౌన్కి స్వాగతం. అసలైన ఛాంపియన్ ఎవరో తేల్చేద్దాం. చికెనా మటనా ఆరోగ్యానికి ఏది బెటర్? ఈ డిబేట్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ముందుగా మన కంటెండర్స్ని చూద్దాం. మన మొదటి కంటెండర్ అందరికీ తెలిసిన బ్రాయిలర్ చికెన్, ఒక పక్కా బ్రాయిలర్. ఇప్పుడొస్తుంది మన దేశీ చికెన్. ఇది అస్సలైన ఫైటర్. ఇక ఫైనల్గా అందరూ అపార్థం చేసుకున్న టైటన్ మటన్ కొన్ని సీక్రెట్స్తో మన ముందుకొస్తోంది. సరే, మొదలు పెడదాం. రౌండ్ 1 అమైనో యాసిడ్ బ్యాటిల్. ఇవి మన బాడీ తయారు చేసుకోలేని ప్రోటీన్ బిల్డింగ్ బ్లాక్స్ అనమాట. ఫుడ్ నుంచే తీసుకోవాలి. ఈ చార్ట్ చూస్తే మూడింటిలోనూ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ దాదాపు సమానంగా ఉన్నాయి. భలే గట్టిపోటీ. అయితే ఆగండి, కథలో ఒక ట్విస్ట్ ఉంది. మటన్లో ఒక సీక్రెట్ వెపన్ ఉంది. అవే గ్లైసిన్ ప్రాలిన్. ఇవి యాంటీ ఏజింగ్కి, జాయింట్ హెల్త్కి చాలా ముఖ్యం. బ్రాయిలర్ చికెన్లో ఇవి చాలా తక్కువ. సో యాంటీ ఏజింగ్ అడ్వాంటేజ్తో రౌండ్ 1 విన్నర్ మటన్. ఇక నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ రౌండ్, ఫ్యాట్ ఫేస్ ఆఫ్. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా శాచురేటెడ్ ఫ్యాట్ అంతా చెడ్డది అనుకుంటారు. కాని అసలు విషయం అది కాదు. ఫ్యాట్ టైప్ ముఖ్యం. బ్రాయిలర్ చికెన్ ఫ్యాట్ ప్రొఫైల్ చూడండి. 60% పైగా ఆక్సిడైజ్ అయ్యే బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. ఈ ప్యూఫాలు కార్న్, సీడ్ ఫీడ్ నుండి వస్తాయి. ఇవి హార్ట్ బ్లాకేజ్లకు కారణం కావచ్చు. మరోవైపు మటన్ చూడండి. 60% పైగా గుడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అవే స్టిరిక్ ఓలిక్ యాసిడ్స్. ఇందులో స్టీరిక్ యాసిడ్ చాలా ముఖ్యం. ఇది చెడు కొలెస్ట్రాల్ను పెంచని ఒక మంచి శాచురేటెడ్ ఫ్యాట్. చూసారా ట్విస్ట్? బ్రాయిలర్ చికెన్లో చెడు కొవ్వులు ఎక్కువ, కానీ మటన్ మాత్రం హీరో అని తేలింది. సో 2 రౌండ్ల తర్వాత మనకు క్లారిటీ వచ్చేసింది. ఇక ఫైనల్ వర్డిక్ టైం. విన్నర్ మటన్, రన్నరప్గా దేశీ చికెన్. బ్రాయిలర్ చికెన్ను మాత్రం అవాయిడ్ చేయడమే బెటర్. అయితే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మన ఫైనల్ హెల్త్ మిషన్ ఏంటి? మటన్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. బ్రాయిలర్ చికెన్ను తగ్గించండి. ఫ్యాట్ క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఇప్పుడు చెప్పండి, మీ ప్లేట్లో అసలైన ఛాంపియన్